ఓం నమో వెంకటేశాయ. అనంత సారాంతరాత్మన్ అనంత రూపావ్యయాత్మన్ గోవింద గోవింద. ఓ పరమాత్మ, నీవు జ్ఞానస్వరూపుడివి. జ్ఞానస్వరూపుడివి కాబట్టే నీకు తెలియని విషయం అనేది ఈ సృష్టిలో లేనేలేదు. అన్నిటినీ తెలుసుకుని సర్వజ్ఞుడివై ఉన్నావు. పరమాత్మ, నీవు ధర్మస్వరూపుడివి. ధర్మస్వరూపుడివి మాత్రమే కాకుండా ఆ ధర్మానికి ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇచ్చే రూపంలో కూడా నీవే ఉన్నావు, ఫలిత రూపంలో కూడా నువ్వే ఉన్నావు. పరమాత్మ, నీవు కాలస్వరూపుడివి. కాలంలో ఉండేటువంటి చిన్న చిన్న అవయవాలైనటువంటి క్షణాలు, లయాలు ఇవన్నీ కూడా నీ యొక్క రూపంలోని అంతర్భాగాలే. ఇటువంటి నీవు నాకు అంతరాత్మగా ఉన్నావు, అదే సమయంలో వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ రూపంలో ఉన్నావు. అటువంటి నీకు నా నమస్కారము అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విద్యాత్మనే విదిత వేద్యగణాత్మనే తే ధర్మాత్మనే విహిత కర్మఫలాత్మనే తే కాలాత్మనే క్షణలవాదిమయాత్మనే తే సర్వాత్మనే మమ నతి విపులాత్మనే తే అని నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలను, ప్రారంభంలో చదువుకోవలసినటువంటి శ్లోకాలను, సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యకశిపువు బ్రహ్మగారు ప్రత్యక్షం కాగా బ్రహ్మగారిని చక్కటి వాక్యాలతో స్తుతి చేస్తున్నాడు. చెప్పేవేవి అబద్ధాలేమి కావు, చక్కటి నిజాలే చెప్తున్నాడు. ఆ నిజాలు చెప్పటంలో భాగంగానే త్వమీశిషే జగతస్తస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానాం చిత్తస్య చిత్తైర్మన ఇంద్రియాణం పతిర్మహాన్ భూతగుణాశయేషః అనేటువంటి 3వ అధ్యాయంలోని 29వ శ్లోకంతో బ్రహ్మగారిని ఒక విధంగా స్తుతి చేసుకున్నాడు. చేసి పై శ్లోకంలో అంటున్నాడు, 30వ శ్లోకంలో, త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా త్రయ్యా చతుర్హోత్రక విద్యయా చ త్వమేక ఆత్మాత్మవతామనాదిః అనంతపారః కవిరంతరాత్మా అని. ఓ పరబ్రహ్మ, ఓ బ్రహ్మ, త్వం నీవు సప్తతంతూన్ వితనోషి 7 రకాలుగా ఉండేటువంటి యజ్ఞాలను, ఆ యజ్ఞాలను చేయవలసినటువంటి మనుషులలో విస్తరింపజేస్తున్నావు. ప్రధానమైనటువంటి యజ్ఞాలు 7 యజ్ఞాలున్నాయి. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థ్య,
అతిరాత్ర, ఆప్తోర్యామ, ఆప్తవాజసేయ అవాజపేయ, షోడశి అనేటువంటి యజ్ఞాలు ఇవి. వీటి యొక్క వరుసలో ముందు వెనక పర్వాలేదు, కానీ మొత్తం 7 యజ్ఞాలు ఇవి. ఈ 7 యజ్ఞాలను, ప్రధానమైనటువంటి యజ్ఞాలను చేసేటువంటి వాళ్ళలో నువ్వే సరిగ్గా విస్తరింపజేస్తున్నావు. ఎలా విస్తరింపజేస్తున్నావు అంటే, ఈ యజ్ఞాలు చేయాలంటే ఏం కావాలి? ప్రాథమికంగా విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం వేదాల వల్ల వచ్చి ఉండాలి. అందువల్ల వితనోషి తన్వాత్రయ్యా, నీవే వేదమయమైనటువంటి నీ యొక్క శరీరంతో, నీ యొక్క వేద రూపంతో దీన్ని విస్తరింపజేస్తున్నావు. తెలుసుకోవలసిన వాళ్ళకి తెలిసేటట్లు చేస్తున్నావు. అలాగే చతుర్హోత్రక విద్యయాచ, ఆ వేదం అనేది కేవల శబ్ద రూపంలో ఉంది కాబట్టి శబ్దాలను కేవలం వినిపిస్తే పూర్తిగా అర్థం తెలియకపోవచ్చు అని ఈ చతుర్హోత్రక విద్యయా, చతుర్హోత్రకం 4 ఋత్విక్కులతో చేసేటువంటి యజ్ఞం, ఆ యజ్ఞాలకు సంబంధించినటువంటి విద్య, జ్ఞానం, ఈ జ్ఞానస్వరూపుడివై ఉండి ఈ జ్ఞానాన్ని కూడా నీవే విస్తరింపజేస్తున్నావు. దానికి కావలసిన శబ్దాలను, వేదాలను అందిస్తున్నావు. ఆ వేదార్థ జ్ఞానాన్ని కూడా నీవే అందిస్తున్నావు. ఉభయ రూపంగా నీవే ఉన్నావు. శబ్దార్థ జ్ఞాన రూపంలో నీవే ఉన్నావు. త్వం, ఇది చాలా తక్కువ చెప్పుకోవాలి. త్వం అసలు ఆత్మవతాం ఆత్మ, శరీరమున్నటువంటి ప్రతి ప్రాణికి అంతరాత్మగా ఉన్నావు. ఆత్మవతాం ఆత్మ త్వమేవ, లేదా ఆత్మవతాం ఆత్మ, ప్రాణమున్నటువంటి ప్రతి ప్రాణికి బుద్ధి రూపంలో నువ్వే కొలువై ఉన్నావు. సమష్టి బుద్ధి రూపంలో నీవే కొలువై ఉన్నావు. కానీ నువ్వు మాత్రం అనాది, ఏ రకమైన ఆది లేకుండా ఉన్నావు పరమాత్మవు కాబట్టి. అనంత పారహ, అనంత, నీకు అంతం లేనే లేదు. అలాగే నీ యొక్క వ్యాపకత్వానికి హద్దు లేదు కాబట్టి అపారహ, అనాది అనంత అపారహ. కవి, నీవు సర్వజ్ఞుడివి. నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టే, జ్ఞానరూపంలో కొలువై ఉన్నావు కాబట్టే యజ్ఞాలను మానవులలో విస్తరింపజేస్తున్నావు. ఇవన్నీ కాదయ్యా, అంతరాత్మ, అందరికీ నీవే అంతరాత్మవి అని హిరణ్యకశిపువు బ్రహ్మగారితో అన్నాడు. త్వం సప్తతంతూన్ వితనోషితన్వా త్రయ్యా చతుర్హోత్రక విద్యయాచ త్వమేక ఆత్మాత్మవతామనాది అనంతపార కవిరంతరాత్మ అని. ఇది కేవలం నీ యొక్క సృష్టికర్తృత్వానికి సంబంధించింది, నీ యొక్క యజ్ఞ విస్తరణకి సంబంధించింది మాత్రమే కాదు. ఈ స్తుతి కాలరూపంలో కూడా నీవే కొలువై ఉన్నావు అని పై శ్లోకంలో అంటున్నాడు. త్వమేవ కాలో నిమిషో జనానాం ఆయుర్లవాద్యవయవైః క్షిణోషి కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాన్ త్వంజీవలోకస్య చ జీవ ఆత్మా అనేటువంటి 31వ శ్లోకంలో, ఓ పరమాత్మ, ఓ బ్రహ్మ, త్వమేవ కాలః, నీవే కాలుడివి. కాలస్వరూపంలో నీవే ఉన్నావు. కాలస్వరూపంలో నీవే ఉన్నావు. నీ కాలంతో మిగతా వాళ్ళను లెక్కగడుతున్నావు. కానీ త్వం అనిమిష, నీకు కాలగణన అనేది లేదు. అనిమిష, కానీ జనానాం, మిగతా వాళ్ళకి మాత్రం నువ్వే కాలరూపంలో ఉన్నావు. త్వమేవ కాలః అనిమిష జనానాం. ఒట్టి కాలః అంటే యముడివి అనే అర్థం రావచ్చు, అందుకని ప్రత్యేకించి చెప్తున్నాను. అనిమిష, కాలంతో సంబంధం లేనటువంటి కాలుడివి. యముడైతే కాలంతో సంబంధం ఉన్నటువంటి కాలుడు కాబట్టి ఆయన్ని గురించి చెప్పట్లేదు. నీవు కాలంతో సంబంధం లేని కాలస్వరూపానివి అని చెప్తున్నాను. అందువల్లే నువ్వు జనానాం ఆయుః, జనుల యొక్క ఆయుస్సును, అంటే పుట్టినటువంటి ప్రాణుల యొక్క ఆయుస్సును, లవాద్యవయవైః, కాలంలో ఉండేటువంటి చిన్న చిన్న అవయవాలు, క్షణము లవము అనేటువంటి చిన్న చిన్న అవయవాలు, వాటితో క్షిణోషి, కరిగించేసేస్తున్నావు. జనాల యొక్క ఆయుష్షుని కాలరూపంలో నువ్వే ఉండి నీ కాల అవయవాలతో కరిగించేసేస్తున్నావు. ఒకటి చిన్న సెకండు లేదా మిల్లీ సెకండు అలా ఖర్చు అయ్యి మెల్లగా ఆయుష్ కరిగిపోతోంది. అలాంటి వాడివి నువ్వు, కాలస్వరూపంలో నీవే ఉన్నావు అని చెప్తున్నాడు. అనిమిష అన్నాడు కదా, అనిమిష
కాలం నీకు వర్తించదు, నీవే కాలరూపుడిపై అందరికీ వర్తిస్తావు అన్నాడు కదా. దాన్నే ఇంకొక రీతిలో కూడా చెప్తున్నాడు. కూటస్థ, కాలంతో వచ్చేటువంటి ఏ వికారము నీకు రాదు. కాలంతోనే కాదు, ఏ వస్తువుకైనా వచ్చేటువంటి ఎటువంటి వికారము నీకు రాదు. కూటస్థ. అందువల్లే నీవు ఆత్మ, జ్ఞానరూపముడైనటువంటి ఆత్మవి. కేవలం జ్ఞానస్వరూపమైన ఆత్మకు మాత్రమే ఏ వికారము లేదు అని చాలా కష్టపడి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మొదలైనవి నిర్ణయించినాయి కదా. వాటిల్లో ఉండేటువంటి ఆ కూటస్థ ఆత్మ, జ్ఞానరూపుడమైనటువంటి ఆత్మవు నువ్వే. అందువల్లే పరమేష్ఠి, అందరికంటే పైన ఉండేటువంటి పరమేశ్వరుడివి. అజహ, జన్మలేనివాడివి. మహాన్, చాలా గొప్పవాడివి, అపరిచ్ఛిన్నుడివి, ఎక్కడా నీకు అడ్డగింపు అనేది లేనే లేదు. త్వం, అటువంటి నీవు జీవలోకస్య జీవ, ఈ భూలోకంలోనో లేదా ఆయా లోకాలలోనో ఉండేటువంటి జీవుల యొక్క సమూహానికి జీవన హేతువుగా ఉన్నావు. అందువల్లే ఆత్మ వీళ్ళందరినీ నియంత్రిస్తున్నావు, వీళ్ళందరికీ నియంతగా ఉన్నావు అని హిరణ్యకశిపువు బ్రహ్మగారితో అన్నాడు. త్వమేవ కాలో నిమిషో జనానాం ఆయుర్లవాద్యవయవైః క్షిణోషి కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాన్ త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా అనేటువంటి ఈ శ్లోకంలో అసలు ఇవన్నీ ఇంత చెప్పుకోకర్లేదు. త్వత్తః పరం నాపరమన్యదేజత్ అనేజదేజచ్చ కించిద్ వ్యతిరిక్తమస్తి. ఇంకోసారి చదువుకోవాలి శ్లోకం. త్వత్తః పరం నాపరమప్యనేజత్ ఏజచ్చ కించిద్ వ్యతిరిక్తమస్తి విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోసి బృహత్ త్రిపృష్ఠః అని 32వ శ్లోకంలో అన్నాడు. త్వత్తః పరం, నీకంటే భిన్నంగా నాన్యదస్తి, ఏమీ లేదు. అది ఏజత్ అనేజత్, కదిలే వస్తువు కావచ్చు, కదలని వస్తువు కావచ్చు, ఏదీ లేదు. త్వత్తః పరం నాపరం అపి అనేజత్ ఏజచ్చ, కదిలేది కదలంది ఏది నీకంటే భిన్నంగా లేదు. అసలు ఇవన్నీ లేవు. కించిద్ వ్యతిరిక్తం నాస్తి, నీకంటే భిన్నంగా ఏ వస్తువు లేదు, ఏదీ లేదు. ఎందుకంటే విద్యాః కళాః తనవశ్చ సర్వాః, జ్ఞానాలు కానీ కళలు కానీ మొత్తం శరీరాలు కానీ ఏవైనా సరే అన్నీ నీ యొక్క రూపాలే, అన్నీ నీ యొక్క శరీరంలో భాగాల్లాంటివే. ఈ బ్రహ్మాండం అంతా కూడా నీ శరీరంలో భాగం లాంటిదే కానీ నీకంటే భిన్నంగా లేనే లేదు. విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః, అందువల్లే నీకు హిరణ్య గర్భ అని పేరు. నీవు హిరణ్య గర్భుడివి. హిరణ్యం బంగారం, బంగారంలాగా ధగధగా మెరుస్తూ ఉండేటువంటి బ్రహ్మాండం హిరణ్యమైతే, ఆ బ్రహ్మాండం మొత్తాన్ని నీ గర్భంలో, నీ కడుపులో దాచుకుని ఉంచుకున్నావు. నీ రూపంలో, నీ శరీరంలో భాగంగానే ఉంచుకున్నావు. దీనికంటే భిన్నంగా నువ్వు చూపించటం లేదు. కాబట్టే నీకు హిరణ్య గర్భ అని పేరు. హిరణ్య గర్భోసి బృహత్. ఇంత బ్రహ్మాండం నీ కడుపులో ఇమడాలి అంటే నువ్వు పెద్దగా ఉండాలి అని వేరే చెప్పనక్కర్లేదు. ఇంత బ్రహ్మాండం అంతా నీ కడుపులోనే ఉంది, నువ్వు దీనికి కర్తవి అని చెబితే త్రిపృష్ఠ, బ్రహ్మాండం మొత్తం 3 గుణాల యొక్క సమాహారం అయితే, 3 గుణాల యొక్క పరిణామం అయితే, 3 గుణాలకు అవతల నీవు ఉన్నావు అని వేరే చెప్పనక్కర్లేదు. అందువల్ల బృహత్, చాలా పెద్దవాడివి నువ్వు, వ్యాపకుడివి. త్రిపృష్ఠ, 3 గుణాలకు అవతల ఉండేటువంటి వాడివి అని హిరణ్యకశిపువు బ్రహ్మగారితో అన్నాడు. త్వత్తః పరం నాపరమప్యనేజత్ ఏజచ్చ కించిద్ వ్యతిరిక్తమస్తి విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోసి బృహత్ త్రిపృష్ఠః అనేటువంటి ఈ శ్లోకంలో ఇంకా కూడా స్తుతి చేయాలి అనేటువంటి కోరికతో 33వ శ్లోకంలో ఇలా అంటున్నాడు. వ్యక్తం విభో స్థూలమిదం శరీరం యనేంద్రియ ప్రాణమణో గుణాంస్త్వం భుంక్తే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః అని. విభో, వ్యాపకుడమైనటువంటి ఓ బ్రహ్మ, విభో, రకరకాల రూపాలలో అవతరించినటువంటి ఓ బ్రహ్మ, విభో
ఇదం స్థూలం శరీరం, కనిపించేటువంటి ఈ బ్రహ్మాండం నీ యొక్క స్థూల శరీరం లాంటిది, పోనీ స్థూల శరీరం. ఇదం వ్యక్తం, అవ్యక్తంగా ఉండేటువంటి నీ యొక్క స్వరూపానికి ఒక వ్యక్తమైనటువంటి రూపం. వ్యక్తం విభో స్థూలం ఇదం శరీరం. ఇందులో సమష్టి రూపంలో ఉన్నటువంటి నీవు ఏన ఇంద్రియ ప్రాణ మనోగుణాంస్త్వం భుంక్షే, ఈ బ్రహ్మాండంలో భాగమైనటువంటి జీవులు, ఆ జీవుల యొక్క శరీరాలు, ఆ శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సులు, వాటి యొక్క గుణాలు లేదా వీటన్నిటినీ తెచ్చిపెట్టేటువంటి గుణాలు, వీటన్నిటినీ కూడా త్వం భుంక్షే, నువ్వే పాలిస్తున్నావు, నీవే పరిపాలిస్తున్నావు. ఇవన్నీ సక్రమంగా పనిచేసేటట్లు నువ్వే చూసుకుంటున్నావు. ఒక సమష్టి శరీరాన్ని నువ్వే ఆవహించి, విరాట్ పురుష దేహాన్ని నీవే ఆవరించి, ఇందులో భాగంగా ఉండేటువంటి చిన్న చిన్న వాటినన్నిటినీ కూడా నీవే చక్కగా పరిపాలిస్తున్నావు. నీవు భుంక్షే, పరిపాలిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ స్థితో ధామని పారమేష్ఠ్యే, నీ యొక్క పరమేశ్వర రూపం అంటే వీటితో సంబంధం లేకుండా ఉండటం అనేటువంటి రూపం, దాన్ని వదిలిపెట్టుకోవటం లేదు. స్థితోధామని, నీ యొక్క రూపంలోనే నీవు నిలుచున్నావు, నిలుచుని ఉండి ఈ పాలన ప్రకారం చేస్తున్నావు. స్థితోధామని పారమేష్ఠ్యే. ఇది బ్రహ్మాండం నీ యొక్క వ్యక్త స్వరూపమైతే, నీవు అవ్యక్త ఆత్మ, అవ్యక్తుడమైనటువంటి ఏ ఇంద్రియానికి కనిపించనటువంటి ఆత్మస్వరూపానివి. అందువల్ల పురుష పురాణ, ఈ సృష్టికి ముందే ఉండేటువంటి పురుషుడివి నువ్వే. సృష్టికి ముందే అవ్యక్త దశలో ఉండేటువంటి పురుషుడివి నువ్వే. సృష్టి జరిగి వ్యక్తమైనటువంటి బ్రహ్మాండం వచ్చిన తర్వాత బ్రహ్మాండాన్ని శరీరంగా చేసుకుని ఉండేవాడివి నువ్వే. ఆ బ్రహ్మాండ శరీరంలో ఉండేటువంటి ప్రాణ మన ఇంద్రియాదుల్ని అన్నిటినీ కూడా నియంత్రించేవాడివి కూడా నువ్వే. అందరికీ ఆత్మగా పనిచేసేవాడివి నువ్వే అని ఈ శ్లోకంలో అంటున్నాడు. వ్యక్తం విభో స్థూలమిదం శరీరం యనేంద్రియ ప్రాణమనో గుణాంస్త్వం భుంక్షే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుష పురాణ అని ఇలా స్తుతి చేసిన తర్వాత తన వాక్యాలను ఉపసంహరించుకునే ముందు, వరాలను కోరుకునే ముందు ఒక శ్లోకంలో నమస్కారం చేసుకుందాము అని 34వ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. అనంతావ్యక్త రూపేణ ఏనేదమఖిలం తతం చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః అని. అనంత, ఏ రకమైనటువంటి అంతము లేనటువంటి, దేశకృతమైన అంతం కానీ, కాలకృతమైనటువంటి అంతం కానీ, వస్తుకృతమైనటువంటి అంతం కానీ, ఏ అంతము లేనటువంటి అవ్యక్తమైనటువంటి, ఏ ఇంద్రియాలకు తెలియనటువంటి రూపేణ నీ యొక్క స్వస్వరూపంతో ఏన అఖిలం ఇదం జగత్ తతం, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు. నీ యొక్క స్వస్వరూపంతో నీవు ప్రపంచమంతా ఉన్నావు. అందువల్ల చిదచిచ్చక్తియుక్తాయ, నీకు సహజంగా ఉండేటువంటి చిచ్చక్తి అంటే జ్ఞానస్వరూపత్వం, అలాగే నీ పక్కన ఉండేటువంటి మాయాశక్తి అచిత్ శక్తి, ఈ రెండు శక్తులు నీకున్నాయి. చిదచిత్ శక్తియుక్తాయ, చిచ్చక్తి ఉంది, అలాగే మాయాశక్తి ఉంది. రెండు శక్తులతోనూ కూడి ఉన్నవాడివి నువ్వు. అటువంటి నీకు తస్మై భగవతే నమః, భగవంతుడువైనటువంటి షడ్విధైశ్వర్య సంపన్నుడువైనటువంటి నీకు నమస్కారము అని హిరణ్యకశిపువు బ్రహ్మగారికి నమస్కారం చేసుకున్నాడు. అనంతావ్యక్త రూపేణ ఏనేదమఖిలం తతం చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ 34వ శ్లోకం వరకు చక్కగా స్తుతి వాక్యాలు, నమస్కార వాక్యాలు అన్నీ పలికి 35వ శ్లోకంలో అసలు పాయింట్కి వచ్చాడు. యది దాస్యస్యభిమతాన్ వరాన్మే వరదోత్తమ భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూన్ మమ ప్రభో అని అంటున్నాడు. యది దాస్యసి అభిమతాన్, కోరు, నీ ఇష్టం వచ్చినట్లు వరాలను కోరు, నేను వరాలను తీర్చేస్తానన్నావు కదా. యది దాస్యసి, నువ్వు అలా ఇచ్చే మాట అయితే, అభిమతాన్, నేను కోరిన కోరికల్లా నువ్వు తీర్చే మాట అయితే,
వరాన్మే, నేను కోరిందల్లా ఇచ్చే మాట అయితే, ఇలాగూ వరదోత్తమ, వరాలను ఇచ్చే వాళ్ళలో నీవు శ్రేష్ఠుడివి కదా, బ్రహ్మగారివి కదా, కాబట్టి నీవు వరాలని ఇచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడివి, నేనేమో వరాలను కోరటానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను వరాలు అడుగుతాను, నువ్వు వరం ఇవ్వు, వరాలు ఇవ్వు. అందులో మొదటిది భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూన్ మమ ప్రభో. నీ సృష్టిలో ఉండేటువంటి ఏ ప్రాణి వల్ల కూడా, భూతేభ్య త్వద్విసృష్టేభ్య, నీవు సృష్టి చేసినటువంటి ఈ సృష్టిలో ఉండే ఏ ప్రాణి వల్ల కూడా నాకు మృత్యువు అనేది రాకూడదు. మృత్యుర్మాభూత్ మమ ప్రభో, నాకు మృత్యువు రాకూడదు అని హిరణ్యకశిపువు బ్రహ్మగారిని మొదటి వరం కింద అడిగాడు. మామూలుగా అయితే మొదలుపెట్టింది అజేయం అజరామరం, నన్ను అమరుడుగా మార్చుకోవాలి అని అనుకునే తపస్సు మొదలుపెట్టాడు. కానీ హిరణ్యకశిపువుకి తెలివితేటలు కూడా గట్టిగా ఉన్నాయి. అందువల్ల నాకు అమరత్వం కావాలి, లేదా నేను మరణించకూడదు అని అడిగితే బ్రహ్మగారు అదేం కుదిరే పని కాదు అని అంటాడు. ఇది తెలుసు. దానికి ఆల్రెడీ కేస్ స్టడీ కూడా కొంత ఉంది. ఇంతకుముందు కొంతమంది రాక్షసులు తపస్సు చేయటం, వాళ్ళు మాకు అమృతత్వం కావాలండి అని బ్రహ్మగారిని అడగటం, బ్రహ్మగారు అలా కుదరదయ్యా అని చెప్పటం, ఇలాంటివన్నీ విని ఉన్నాడు. ఒకటి. రెండోది తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే జనాయ అనే ఉపనిషద్వాక్యం హిరణ్యకశిపువు కూడా తెలుసు. అందువల్ల ఆ వాక్యాన్ని అడ్డం పెట్టేసుకుని నాకు అమృతత్వాన్ని ఇవ్వకుండా పోతాడు అనేటువంటి భయం కూడా ఉంది. సహజంగానే బ్రహ్మగారు ఇవ్వడు, ఈ వాక్యాన్ని అడ్డం పెట్టేస్తాడు. అమృతత్వం కావాలంటే జ్ఞానం అవ్వాలరా నాయన, ఇలా వరాలను అడిగితే అమృతత్వం రాదురా నాయన అని అనేస్తాడు. అందువల్ల బ్రహ్మగారిని ఇలా అడగకూడదు, ఆయన్ని ఇరికించాలి అని అనుకుని, మృత్యు అంటే ఏంటి, దానంతరది సహజంగా రాదు కదా, మృత్యువుకో వరం ఉంది కదా. మృత్యువుకున్న వరం ఏమిటి అంటే అది సహజంగా రాకూడదు, ఏదో ఒక కారణం రావాలి. ఒక ఆయుధమైనా ఉండాలి, లేకపోతే ఒక రోగం ఉండాలి, లేదా ఏదో చిన్న దగ్గైనా, ఏదో ఒకటి తుమ్మైనా, ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒక కంప్లైంట్ లేకుండా మృత్యువు అనేది రానక్కర్లేదు, రాకూడదు అనే విషయం ఉంది కదా. కాబట్టి ఏదో ఒక కంప్లైంట్ అంటే ఏదో ఒక సాధనం ఉండాలి కదా. ఆ సాధనాలు మృత్యువును తేకూడదు అని అడిగితే అమృతత్వం సిద్ధించినట్లే కదా అని తెలివితేటలకు పోతున్నాడు. ఆ తెలివితేటలతోనే అడుగుతున్నాడు. యది దాస్యసి అభిమతాన్వరాన్మే వరదోత్తమ భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూన్ మమ ప్రభో. నీ సృష్టిలో ఉండేటువంటి ఏ సాధనం వల్ల కూడా నాకు మరణం రాకూడదు. మరణం వస్తే నీ సృష్టిలో సాధనాల వల్లే రావాలి. దగ్గితే మరణం రావాలేమో, కానీ దగ్గు వల్ల రాకూడదు. లేదా ఏదో ఒక ఆయుధంతో రావాలేమో, దాంతో రాకూడదు అని అడిగేశాను కదా అని అనుకుంటున్నాడు. ఇంకా కూడా కొంచెం బ్రహ్మగారి మీద సందేహం ఉంది. ఎంత జాగ్రత్తగా అడిగినా సరే ఈయనేదో ఎక్కడో చోట మెలిక పెడతాడు, లూప్ హోల్ పట్టేస్తాడు అనే భయం ఉంది. అందుకని నాంతర్బహిర్దివానక్తం అన్యస్మాదపి చాయుధై న భూమౌ నాంబరే మృత్యు న నరై న మృగైరపి అని దానికే జోడించాడు. నాకు నాంతర్బహి, అంతః ఇంటి లోపల కానీ, బహి బయట కానీ ఎక్కడా మృత్యువు రాకూడదు. వస్తే ఇంటి లోపల రావాలి, లేదా బయట రావాలి. నాకు లోపల రాకూడదు, బయట రాకూడదు. నా అంతర్బహి. అలాగే దివా నక్తం, నాకు పగటిపూట మృత్యువు రాకూడదు, నక్తం రాత్రిపూట మృత్యువు రాకూడదు. లోపల బయట ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ గుహలో ఉన్నా, ఎక్కడున్నా సరే లోపల ఉంటే మృత్యువు రాకూడదు, బయట ఉంటే మృత్యువు రాకూడదు. పగటిపూట రాకూడదు, రాత్రిపూట రాకూడదు. దివా నక్తం. అన్యస్మాదపి, ఒకవేళ నేనేమైనా చెప్పడం మరచినా దాంతో కూడా నాకు మృత్యువు రాకూడదు. ఆయుధై, ఏ ఆయుధంతోనూ నాకు మృత్యువు రాకూడదు. ప్రత్యేకించి చెప్తున్నాను, ఏ ఆయుధంతోనూ నాకు మృత్యువు రాకూడదు. ఇంతకాలం కష్టపడి సాధించింది దీనికోసమే కదా. అన్యస్మాదపి చాయుధై, ఏ ఆయుధంతోనూ నాకు మృత్యువు రాకూడదు. నా భూమౌ నాంబరే, లోపల బయట అనే మాట తీసేస్తే భూమిలోనూ ఆకాశంలోనూ ఎక్కడ నాకు మృత్యువు రాకూడదు. నా భూమౌ నాంబరే మృత్యు న నరై న మృగైరపి. నన్ను మనుష్యులు సంహరించలేకుండా ఉండాలి, మృగై పశుపక్ష్యాదులు అవి కూడా నన్ను సంహరించలేకుండా ఉండాలి. న నరై న మృగైరపి అని అన్నాడు. భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య అంటే జనరల్గా రాసినట్టుంది, పేపర్ క్లియర్గా లేదు. మొత్తం షెడ్యూల్ మొత్తం రాయాలి, వీలునామా రాయాలి అంటే
అలాగే షెడ్యూల్ మొత్తం రాస్తున్నాను అని అనుకుని ఈ మాటలన్నీ చెప్పాడు. నాంతర్బహి దివానక్తం అన్యస్మాదపి చాయుధై న భూమౌ న అంబరే మృత్యు న నరై న మృగైరపి అని. ఇంకా కూడా మనసులో సందేహం ఉంది, బ్రహ్మగారు ఎక్కడైనా మెలికి పెడతాడేమో అని. అందుకని వ్యసుభిర్వా సుమద్భిర్వా సురాసుర మహోరగై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యంచ దేహినాం అని ఈ మరణానికి సంబంధించిన వరాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి పైన అడగవలసిన 2 వరాలని ఈ శ్లోకంలో అడిగాడు. 37వ శ్లోకంలో వ్యసుభిర్వా, ప్రాణాలు లేనటువంటి ఏ సాధనంతోనూ నాకు మృత్యు రాకూడదు. అసుమద్భిర్వా, ప్రాణాలు ఉన్నటువంటి మనుషులు, పశువులు, దేవతలు వీటి వల్ల కూడా మరణం రాకూడదు. సుర అసుర మహోరగై, సూరులు దేవతలు, అసురులు మారాక్షసులు మావాళ్ళు, మహోరగై పాములు మొదలైనటువంటివి, వాటి వల్ల కూడా మృత్యువు రాకూడదు. ఇంతవరకు చెప్పినంత క్లియర్గా ఉంది కదా. ప్రాణమున్నా లేకపోయినా, పగలు రాత్రి, లోపల బయట, భూమి ఆకాశం, ఇలా ఏం చూసినా సరే ఎక్కడా నాకు దేంతోనూ మృత్యువు రాకూడదు అని అడిగాడు. కానీ పాపం నరైర్ నమృగైరపి అని విడివిడిగా అన్నాడు, కానీ నరమృగై అని కలపలేకపోయాడు. అంత తెలివి చాలలేదు. కానీ అక్కడే పట్టేశారు బ్రహ్మగారు, శ్రీమన్ మహావిష్ణువు అక్కడే పట్టేశారు. ఆ పాయింట్ మీదే కొట్టేశారు. నదివా నా నక్తం అన్నాడు, కానీ ఈ రెండిటికి సంధికాలం ఒకటి ఉంటుంది అని మర్చిపోయాడు. అక్కడ పట్టేశారు. లోపల బయట అని అన్నాడు, కానీ ఈ రెండిటి మధ్య గీత లాంటి గడప ఒకటి ఉంటుంది అని మర్చిపోయాడు. అక్కడ పట్టేశాడు. లూప్ హోల్స్ లేకుండానే రాస్తున్నాను డాక్యుమెంట్ అని అనుకున్నాడు, కానీ మొత్తం లూప్ హోల్స్తోనే, తనే లూప్ హోల్స్ చూపించి మరీ డాక్యుమెంట్ రాశాడు. దాంతో దొరికిపోయాడు. కాకపోతే అప్రతిద్వంద్వతాం యుద్ధే, నేను ఎవరితో యుద్ధం చేసినా సరే వాళ్ళు ఓడిపోవాలి. నాకు ఎదురు నిలిచి యుద్ధం చేసేవాడు అనేవాడు ఉండకూడదు. నాకు ప్రతిపక్షం, యుద్ధంలో నాకు ప్రతిపక్షం చేసేవాడు మరొకడు ఉండకూడదు. అసలు నేను యుద్ధం చేయకుండానే గెలిచిపోవాలి అని కూడా ఒక వరం అడిగాడు. అప్రతిద్వంద్వతాం యుద్ధే. అలాగే దేహినాం ఐకపత్యం, మొత్తం ఈ సృష్టిలో, నీ సృష్టి మొత్తంలో నేను ఒక్కడనే రాజునవ్వాలి. ఏ లోకానికి తీసుకున్నా నేనే రాజునవ్వాలి. అది భూలోకం అవ్వచ్చు, స్వర్గలోకం అవ్వచ్చు, పాతాళం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడనే రాజుగా ఉండాలి. ఐకపత్యంచ దేహినాం అని వరం కావాలి అన్నాడు. యసుభిర్వా అసుమద్భిర్వా సుర అసుర మహోరగై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యంచ దేహినాం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక 38వ శ్లోకంలో ఇంకా కూడా వరాలను అడుగుతున్నాడు. సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః తపో యోగ ప్రభావాణం యన్నరిష్యతి కర్హిచిత్ అని వరం కావాలి. సర్వేషాం లోకపాలానాం మహిమానం, ఈ లోకాన్ని పాలించేటువంటి వాళ్ళు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారు కదా, 8 మంది దిక్పాలకులు, ఇంకా కూడా లోకపాలకులు ఉంటే వాళ్ళందరి యొక్క గొప్పదనం నాకుండాలి. సర్వేషాం లోకపాలానాం మహిమానం, నేను ఇంద్రుడిలాగా పూర్వ దిక్కుని పరిపాలించగలగాలి, అగ్నిలాగా ఆగ్నేయ దిక్కుని పరిపాలించగలగాలి, అగ్నిలాగా మండటం, వెలగటం, లేదా వంట చేయించటం, లేదా యజ్ఞాలకు హవిస్సులను తీసుకెళ్ళటం లాంటి పనులను కూడా చేయగలగాలి. ఇంద్రుడిలాగా మేఘాలను వర్షింపజేయాలి. ఇంద్రుడికి ఉండేటువంటి సామర్థ్యాలన్నీ నాకు ఉండాలి, అగ్నికి ఉండే సామర్థ్యాలు ఉండాలి. ఇలా యముడికి, కుబేరుడికి అందరికీ ఉండే సామర్థ్యాలన్నీ నాకు ఉండాలి. సర్వేషాం లోకపాలానాం మహిమానం, కేవలం లోకపాలల యొక్క గొప్పదనం ఉంటే సరిపోదు, వాళ్ళ సామర్థ్యం నాకు ఉంటే సరిపోదు. యథా ఆత్మనః, నీకున్న సామర్థ్యం మొత్తం నాకు ఉండాలి. నువ్వు ఎలాగైతే సృష్టి చేస్తున్నావో అలా నేను కూడా సృష్టి చేయగలగాలి. అవసరమైతే నీకు పోటీ సృష్టి నేను చేసినా సరే నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నీతో సమానమైన గొప్పదనాన్ని నువ్వే నాకు ఇవ్వాలి. మహిమానం యథా ఆత్మనః. అలాగే నేను ఏదో తపస్సు చేశాను, ఈ తపస్సుకి ఫలితం ఇదేదో వచ్చింది, కానీ ఇంకా చాలా తపస్సులు ఉన్నాయి కదా. యోగం నేనేదో కాస్త చేశాను, ఇంకా చాలా యోగాలు ఉన్నాయి కదా. నేను చేయని తపస్సులు, నేను చేయని యోగ సాధనలు, వాటికి ఫలితాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా నాకు రావాలి. తపో
యోగ ప్రభావానాం ఫలం నాకు కావాలి. నీకెందుకు, నువ్వు చేసిన దానికి ఫలితమే నీకు సరిపోతోంది కదా అని అనద్దు. నరిష్యతి కర్హిచిత్. బహుశా తపస్సులలో పెద్ద తపస్సులు ఉంటే ఉండవచ్చు, వాటి ఫలితం అనేది కరగకపోవచ్చు. అలాగే యోగ సాధనలో కొన్ని యోగ ప్రక్రియలకి ఫలితం అనేది కరగకపోవచ్చు. అలాంటి ఫలితాలు ఏమైనా వాటికి ఉంటే అలాంటి ఫలితాలు నాకు వచ్చేయాలి. నేను చేసిన దానికి ఫలితం నాకు వచ్చింది, నేను చేయని దానికి ఫలితం కూడా నాకు వచ్చేసేయాలి అని హిరణ్యకశిపువు గారు ఈ శ్లోకంలో కోరాడు. సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః తపో యోగ ప్రభావానాం నరిష్యతి కర్హిచిత్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో పాపం ఏ కళనున్నాడో వరాలు అడగటం మానేశాడు. దాంతో నారద మహర్షి గారు, వేదవ్యాస మహర్షి గారు కూడా సప్తమ స్కంధంలోని 3వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. హిరణ్యకశిపువు యొక్క తపస్సు, ఆ తపస్సు జరిగినటువంటి తీరు, ఆ తపస్సుతో మొత్తం ముల్లోకాలు కాలిపోవటం, ఆ మంటని భరించలేక దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు నవ్వుకుంటూ హిరణ్యకశిపువు దగ్గరికి రావటం, అందులోనూ తనతో పాటుగా దక్షుడు మొదలైనటువంటి వాళ్ళని, భృగువు మొదలైనటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకురావటం, కొంతమంది ప్రజాపతులు, కొంతమంది మహర్షులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి హిరణ్యకశిపువుని తట్టి లేపి, హిరణ్యకశిపువు ఒళ్ళంతా చీమలు దోమలు తినేసి కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలితే తన చేతిలో ఉండేటువంటి కమండలు జలాన్ని అతని శరీరం మీద ప్రోక్షణ చేస్తే అతను మళ్ళీ నిత్య నూతన శరీరంతో అతను బయటికి రావటం, బయటికి వచ్చిన తర్వాత మహాభక్తిగా ఆ హిరణ్యకశిపువు బ్రహ్మగారిని స్తుతి చేయటం, వందనాలను సమర్పించుకున్న తర్వాత వరాలను అడగటం. ఆ వరాలను అడగటంలో నాకు ఏ సాధనం వల్ల మృత్యువు రాకూడదు, పగలు రాత్రి లోపల బయట భూమి ఆకాశం మీద ఎక్కడైనా సరే నాకు మృత్యువు రాకూడదు, అలాగే నేను యుద్ధం అనేది చేయకపోయినా సరే నాకు ప్రతిపక్షి ఉండకూడదు, అసలు యుద్ధంలో నాకు ప్రతిపక్షి ఉండకూడదు, నేనే అందరికీ రాజుగా ఉండాలి, దిక్పాలకుల యొక్క సామర్థ్యం నాకు ఉండాలి, నీకుండేటువంటి సృష్టి సామర్థ్యం కూడా నాకు ఉండాలి, అలాగే తపో యోగ ప్రభావాణం నరిష్యతి కర్హిచిత్ అనేటువంటి ఫలం కూడా నాకు ఉండాలి, నేను చేసిన దానికి ఫలితం నాకు ఉండాలి, చేయని దానికి కూడా ఫలితం నాకే కావాలి అని వరాలను అడిగాడు అనేటువంటి అంశాలు ఈ 38 శ్లోకాలు ఉన్నటువంటి తృతీయాధ్యాయంలో ఉన్నాయి. 38 శ్లోకాలున్న ఈ తృతీయాధ్యాయం ఇక్కడికి పూర్తయితే 4వ అధ్యాయాన్ని నారద మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. పోనీ ఎలాగో అధ్యాయం పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపుకునే ప్రయత్నం చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక మాట గట్టిగా అనుకుందాం. తపస్సు అనేది చాలా ఉత్తమమైనటువంటి సాధనం. తపస్సు అనేదాన్ని కనుక మనం నిర్వచించుకుంటే చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. అందులో తపస్సు అనేదాన్ని ఒక దృష్టిలో చూసుకుంటే, తపస్సు అనేది మనకున్నటువంటి శరీరాత్మాభిమానాన్ని పోగొట్టుకునేందుకు సాధనంగా కొంత పనిచేస్తుంది. ఎందుకంటే తపస్సులలో ఒక తపస్సు దానం అనేటువంటి తపస్సు. ఆ దానాన్ని వివరిస్తున్నటువంటి వేదవాక్యం ఏతత్ ఖలువావ తప ఇత్యాహు యస్వం దదాతీతి అని చెప్తోంది. ఈ తన వస్తువును తీసి ఇవ్వటం అంటే తన ప్రాణాలను తీసి ఇవ్వటం లాంటిది. యస్వం దదాతి, ప్రాణాలనైనా తీసి ఇవ్వడానికి వెనకాడేమో కానీ, దీన్ని వెనకాడకుండా ఉంటాడేమో కానీ వస్తువులు తీసి ఇవ్వడానికి మాత్రం వెనకాడతాడు. అలా తాను పెంచుకున్నటువంటి ఆత్మాభిమానంతో సంబంధాన్ని పెంచుకున్నటువంటి వస్తువుల్ని ఇవ్వటం అనేటువంటిది దానం. ఆ దానం తపస్సులలో కల్లా గొప్ప తపస్సు అని చెప్పింది. అంటే శరీరాత్మాభిమానం ద్వారా వచ్చినటువంటి రకరకాల భ్రమలను తొలగించేది తపస్సు. ఆ తపస్సులలో రకరకాల అంశాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం దానాన్ని పొగుడుతున్నాము అని ఆ వాక్యం చెప్తోంది. కాబట్టి శరీరాత్మాభిమానాన్ని తొలగించేటువంటి సామర్థ్యం తపస్సుకుంది. అదే సమయంలో తైత్రీయోపనిషత్తు ప్రకారం చూస్తే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపోబ్రహ్మ అనేటువంటి వాక్యం కూడా కనిపిస్తోంది. తపస్సు ఆలోచనారూపమైనటువంటి తపస్సు. ఆ తపస్సుతో పరమాత్మను తెలుసుకో అని భృగు మహర్షికి వాళ్ళ తండ్రి గారు వరుణుడు చెప్పాడు.
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. ఎందుకంటే బ్రహ్మను, పరమాత్మను తెలుసుకునేటువంటి సాధనాలలో తపస్సు చాలా గొప్పది. ఆలోచనారూపమైనటువంటి తపస్సు, నిరంతరం అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండటం అనేటువంటి తపస్సు చాలా గొప్పది అని చెప్తున్నాడు. సో శరీరాత్మాభిమానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అందించేటువంటి సాధనంగా తపస్సును మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. దీని మధ్యలో ఉండేటువంటి మంత్రజప రూపమైన తపస్సు, మరొక రూపమైన తపస్సు, దేవతా స్వరూపాన్ని తలుచుకుంటూ ఉండేటువంటి తపస్సు, వీటన్నిటిని కూడా ఏకాగ్రతను ఇచ్చేటువంటి తపస్సులుగాను, మనస్సును పరిశుద్ధం చేసేటువంటి తపస్సులుగాను, ఉపాసనా రూపమైన తపస్సులుగాను రకరకాలుగా మనం విభాగం చేసుకోవచ్చు. మొత్తం తపస్సులన్నిటినీ ఒక మూటగా కడితే జ్ఞానానికి దారి తీసేదే తపస్సు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు అంటే ఆ తపస్సు సాత్వికంగా ఉన్నప్పుడు. ఆ సాత్వికంగా ఉండటం అనేదే ఎప్పుడు అంటే ఎవరి మీదో ద్వేషంతోనో లేదా నాకేదో కావాలి అనుకునేటువంటి కోరికతోనో తపస్సును ప్రారంభించకుండా ఉన్నప్పుడు. అలా ప్రారంభించినప్పుడు మాత్రం ద్వేషంతో ప్రారంభిస్తే అది తామసంగా మారిపోవచ్చు, కోరికతో ప్రారంభిస్తే రాజసంగా మారిపోవచ్చు, సాత్వికంగా ఉండకుండా ఉండొచ్చు. సాత్వికంగా ఉండనటువంటి తపస్సు మాత్రం హిరణ్యకశిపువుని పెడదోవ పట్టించినట్టు తప్పనిసరిగా పెడదోవ పట్టిస్తుంది. బ్రహ్మగారి మాటల్లో చూసుకోవాలి అంటే 100 దివ్యమైన సంవత్సరాలు, దేవతల కాలమానంలో 100 సంవత్సరాలు, కానీ మన మాటల్లో 10,000 ఏళ్ళలో ఇంకా ఎక్కువ సంవత్సరాలు శరీరం మొత్తం దోమలు చీమలు తినేసినా సరే పట్టించుకోకుండా, శరీరం మీద ఏ అభిమానము లేకుండా ఉగ్గపెట్టి చేసినటువంటి ఈ తపస్సు పెడదోవ పట్టింది. ఎందుకు పట్టింది అంటే ద్వేషంతో మొదలుపెట్టాడు, కోరికతో మొదలుపెట్టాడు, అందుకని పెడదోవ పట్టింది. అలా కాకుండా మనం గనక సాత్వికమైన తపస్సు చేసుకోగలిగితే ఆ తపస్సు చిన్న స్థాయిలో ఉన్నా దాని యొక్క ప్రభావం మాత్రం పెద్ద స్థాయిలో ఉంటుంది. పెడదోవ మాత్రం తప్పనిసరిగా పట్టదు అని ఈ వ్యతిరేక దృష్టాంతాన్ని, హిరణ్యకశిపువు అనేవాడు చేసినటువంటి తపస్సు దృష్టాంతాన్ని మనసులో పెట్టుకుంటే అర్థమవుతుంది. అలా మనకు అర్థమవ్వటం కోసమే ఆయన తపస్సు ఏ విధంగా చేశాడు, బ్రహ్మగారు వచ్చి నవ్వుతూ ఏం మాట్లాడాడు, ఇతను వరాలను ఏ రకంగా కోరాడు, కోరిన వరాలు ఎలా వికటించినాయి అనేటువంటి విషయాల్ని మనకు వివరంగా నారద మహర్షి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం తపస్సు అనే విషయం మీద ఆలోచన మొదలు పెట్టుకోవాలి. అదే సమయంలో తపస్సు సాత్వికంగా ఉందా లేదా అని చూసుకోవాలి. అది చూసుకోవాలి అంటే ఏ తపస్సునైనా ఏ పనినైనా సరే ఒక ద్వేషంతోనో ఒక కోరికతోనో మొదలుపెట్టరాదు. మన ప్రతి పని ప్రతి తపస్సు సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉన్నప్పుడు మనల్ని అది చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అలా మనకు మనస్సుకు తపస్సు విషయంలో అర్థమయ్యి ఆ తపస్సు సాత్వికమైన తపస్సే మనకు కావాలి అని అనిపించి ఆ సాత్వికమైన తపస్సు మనం చేసేలాగా మన మనసులోనే ఒక ప్రవృత్తి, ఇన్క్లినేషన్ అనేది ప్రారంభమవ్వాలి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః త్వం సప్తతంతూన్వితనోషి తన్వా త్రయ్యా చతుర్హోత్రక విద్యయా చ త్వమేక ఆత్మాత్మవతామనాదిః అనంతపారః కవిరంతరాత్మా త్వమేవ కాలో నిమిషో జనానాం ఆయుర్లవాద్యవయవైః క్షిణోషి కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాన్ త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా త్వత్తః పరం నాపరమప్యనేజత్ ఏజచ్చ కించిద్వ్యతిరిక్తమస్తి విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోసి బృహత్త్రిపృష్ఠః వ్యక్తం విభో స్థూలమిదం శరీరం
येनेन्द्रिय प्राणमनो गुणांस्त्वं भुङ्क्षे स्थितो धामनि पारमेष्ठ्ये अव्यक्त आत्मा पुरुषः पुराणः अनन्ताव्यक्तरूपेण येनेदमखिलं ततं चिदचिच्छक्तियुक्ताय तस्मै भगवते नमः। यदि दास्यस्यभिमतान् वरान् मे वरदोत्तमा भूतेभ्यस्त्वद्विसृष्टेभ्यो मृत्युर्मा भून्मम प्रभो। नान्तर्बहिर्दिवानक्तम् अन्यस्मादपि चायुधैः न भूमौ नाम्बरे मृत्युः न नरैर्न मृगैरपि व्यसुभिर्वा सुमद्भिर्वा सुरासुरमहोरगैः अप्रतिद्वन्द्वतां युद्धे ऐकपत्यञ्च देहिनाम् सर्वेषां लोकपालानां महिमानं यथात्मनः तपोयोगप्रभावाणां यन्नरिष्यति कर्हिचित् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे तृतीयाध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।